బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐబొమ్మ కేసులో ఈడీ ఎంట్రీ అయింది. హైదరాబాద్ సిపికి ఈడీ లేఖ రాసింది. ఐబొమ్మ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్టు ఈడీ అనుమానిస్తోంది. కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఈడీ అధికారులు లేఖ రాశారు. ఇప్పటికే ఐబొమ్మ రవి బ్యాంక్ ఖాతా నుండి 3.5 కోట్లు ఫ్రీజ్ చేశారు పోలీసులు. విదేశీ బ్యాంక్ అకౌంట్ల నుండి పెద్ద మొత్తంలో రవి ఖాతాకు నిధులు బదిలీ అయినట్లు సమాచారం. నెలకు 15 లక్షల రూపాయలు క్రిప్టో వాలెట్ నుండి రవి ఎన్ఆర్ఈ ఖాతాకు బదిలీ కావడంతో వీటిపై ఈడీ అధికారులు దర్యాప్తు చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, కేసుకు సంబంధించి అని ఒక డాక్యుమెంట్ కూడా తమకు ఇవ్వాలని చెప్పి కూడా హైదరాబాద్ సిపికి ఈడీ లేఖ కూడా రాసింది. ముఖ్యంగా క్రిప్టో కరెన్సీ వ్యాలెట్ నుంచి రవి ఖాతాకు నిధులు వచ్చినట్లుగా దీనికి సంబంధించి ఇప్పటికే రిమైండ్ రిపోర్ట్ యొక్క వెల్లడించారు. కాబట్టి ఐబొమ్మ బెట్టింగ్ సంబంధించిన మధ్య 2 ట్రాఫిక్ డొమైన్లు కూడా ఉన్నాయి. వీటిలో ఒకటి యుఎస్ లో, మరొకటి అమీర్పేట్ లో కూడా రిజిస్టర్ చేయించారు. వీటిని ద్వారా రవిని పట్టుకున్నామని చెప్పి ఇప్పటికే పోలీసులు చెప్తున్న నేపథ్యంలో 17 వెబ్సైట్లను కూడా రవి నిర్వహించేవాడు. దీని ద్వారా ఇప్పటికే చాలా క్రిప్టోకి సంబంధించిన నేపథ్యంలో పూర్తిగా అతని ఎన్ఆర్ఐ అకౌంట్ కూడా డబ్బులు నిధులు మళ్ళని చెప్పి కూడా ఈడీ ఇప్పటికే గుర్తించిన నేపథ్యంలో హైదరాబాద్ కి సజ్జనాలకు కూడా లేఖ రాసిన నేపథ్యంలో ఈడీ ఎంటర్ అయి పూర్తిగా ఇందులో ఎవరెవరు మొత్తానికి ఎంత డబ్బులు యొక్క అకౌంట్ పూర్తిగా మళ్ళీ దానిపైన కూడా ఈడీ పూర్తిగా దర్యాప్తు చేయాలి. అంతేకాకుండా ఈ యొక్క ఐబొమ్మ సంపాదించిన రవి ఇప్పటివరకు ఎన్ని అకౌంట్లలో డబ్బులు పూర్తిగా మళ్ళీ ఇచ్చారని దానిపైన కూడా పూర్తిగా ఇటు ఈడీ అధికారులు కూడా దీనిపైన విచారణ కొనసాగించినారు. అయితే నెలకు 15 లక్షల రూపాయలు క్రిప్టో వ్యాలెట్ నుంచి రవి ఎన్ఆర్ఐ అకౌంట్ కు బదిలీ మాత్రం ఇప్పటికే గుర్తించిన నేపథ్యంలో పూర్తిగా దర్యాప్తు చేసేందుకు కూడా ఈడీ సిద్ధంగా ఉన్నట్టుగా మనకు పూర్తిగా అర్థమవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి వివరాలన్నీ కూడా తీసుకున్న దాని తర్వాత ఈడీ ఒక కేసు కూడా నమోదు చేసుకుంటుంది. నమోదు చేసుకొని దీనికి సంబంధించి దర్యాప్తు కూడా కొనసాగుతుంది. అంతేకాకుండా రవి అకౌంట్ నుంచి ఇతర అకౌంట్లతో ఏదైనా నిధులు మళ్ళాయనే దానిపైన కూడా దీనికి సంబంధించి ప్రధానంగా ఈడీ అధికారులు దీనికి సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేస్తారు. ఎందుకంటే మనీ లాండరింగ్ జరిగినట్లుగా ఈడీ అధికారులు ప్రజెంట్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో పూర్తిగా దర్యాప్తు జరిపితే ఎంత పెద్ద మొత్తంలో మనీ లాండరింగ్ జరిగిందనే దానిపైన కూడా పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ. ఐబొమ్మ కేసులో ఈడీ ఎంట్రీ అయింది. హైదరాబాద్ సిపికి ఈడీ లేఖ రాసింది. ఐబొమ్మ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఈడీ అధికారులు లేఖ రాశారు. ఇప్పటికే ఐబొమ్మ రవి బ్యాంకు ఖాతా నుండి 3.5 కోట్లు ఫ్రీజ్ చేశారు పోలీసులు. విదేశీ బ్యాంక్ అకౌంట్ల నుండి పెద్ద మొత్తంలో రవి ఖాతాకు నిధులు బదిలీ అయినట్లు సమాచారం. నెలకు 15 లక్షల రూపాయలు క్రిప్టో వాలెట్ నుండి రవి ఎన్ఆర్ఈ ఖాతాకు బదిలీ కావడంతో వీటిపై ఈడీ అధికారులు దర్యాప్తు చేయనున్నారు.